వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీడియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కర్నూలు జిల్లా కోడుమూర్ల దాతృత్వం చాటుకున్న పెట్రోల్ బంక్ యజమాని భోజనం దొరక్క కడుపు మార్చుకుని వెలువెల్లాడుతున్న లారీ డ్రైవర్లకు భోజనం పంపిణీ. ఏపీ ప్రజలను ఎన్నికల కమిషనర్ సుప్రీంకోర్టే కాపాడాయి. వారు స్పందించుకుంటే పరిస్థితి ఊహిస్తేనే భయమేస్తుందన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అనంతపురం కళ్యాణదుర్గంలో పోలీసులు అత్యుత్సాహం. విధి నిర్వహణలో ఉన్న 3 జర్నలిస్టులపై దాడి, జర్నలిస్టుల ఆందోళన. డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిత్యావసర వస్తువులు కొనుగోలు సమయంలో ప్రజలు గుమ్మిగూడకుండా సోషల్ డిస్టెన్స్ ఖచ్చితంగా పాటించేలా చూడాలని, లాక్డౌన్ చాలా సీరియస్గా అమలు చేయాలని అన్నారు. నిత్యావసర సరుకులు ప్రజలకు అందడంలో ఎటువంటి అంతరాయం, ఇబ్బంది ఏర్పడొద్దని, ప్రజలు గ్యాదరింగ్ తగ్గించడానికి సాధ్యమైనన్ని రైతు బజార్లు పెంచాలని అన్నారు. కంట్రోల్ రూమ్లు సమర్థవంతంగా పనిచేయాలని, సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం చేయాలని సూచించారు. So we have also listed out some departments, ma'am, for the consideration of all others to deliberate on, so that disturbances or some issues speaking to each other, departments, line departments, is becoming a problem. So that kind of a coordination, that kind of a cohesive and integrated engagement is very, very essential. I would request all other SPs and collectors also to have shifts and with long working hours. There are no leaves or any kind of relief. All the leaves have been suspended. So therefore, it is necessary to augment the numbers on the ground. And when this is an emergency, with national manner on the ground. So that again is a reflection of a proper, comprehensive and integrated stance on the ground. Generally, the tendency is that every department works in an like in silos and isolated manner. So that is a very good example. I would like other units to also learn from that best practices what is there in Prakasham. And I also noticed that because of this, then madam, I would also like to flag what has been done in Prakasham district. There is a very laudable integrated comprehensive approach where the entire district administration has come together and all the human resource manpower what is available are being optimally utilized. Particularly for the shutdown and also to monitor these activities. Wherein coming out with the list, we have a list with us. So we may have to work on those 472. గుంటూరు జిల్లా కలెక్టర్ ప్రెస్ మీట్లో మంత్రి మోపిదేవి వెంకటరమణ పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలో 44 అనుమానిత కేసులు ఉన్నాయని, వారిలో 4కి కరోనా పాజిటివ్ వచ్చిందని మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. 88 ఆసుపత్రులు సిద్ధం చేసి 9352 బెడ్స్ రెడీగా ఉంచామన్నారు. 15 రోజుల పాటు రేషన్ సరఫరా చేస్తామని, నిత్యావసరాల ధరలు పెంచితే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని మోపిదేవి హెచ్చరించారు. దేశాలే అతలాకుతలమవుతున్న పరిస్థితులు, ఏ దేశానికి ఆ దేశం తమ దేశంలో ఉన్నటువంటి, తమ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రాణాలను ఏ విధంగా రక్షించుకోవాలి, ఈ కరోనా మహమ్మారి బారిన పడినటువంటి వ్యవస్థను ఎలా కాపాడుకోవాలి, నిలదొక్కోవాలనే ఆలోచనతో తలమునకలవుతున్నటువంటి పరిస్థితుల్లో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్య అంశాల మీద, మరణాల విస్తరిస్తున్నటువంటి ఈ వైరస్ యొక్క ప్రభావం నుండి ఎలా మన ప్రజలను మనం ఏ విధంగా కాపాడుకోవాలనే ఆలోచనతో రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాలు అన్ని కూడాను, హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి, రెవెన్యూ సర్వీసెస్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి, అన్ని సర్వీసెస్ కూడాను పూర్తిగా ఈ
కార్యక్రమాల్లో నిమగ్నమైనటువంటి పరిస్థితులు మనం స్పష్టంగా చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలను, రాష్ట్ర స్థాయిలో ఉన్న ప్రజలను అప్రమత్తం చేసుకుంటూ ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యలు, రేపటి రోజున ఎలా ఉంటుంది పరిస్థితులు అనే దాని మీద ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తూ ముందస్తు చర్యలుగా కొన్ని కార్యక్రమాలను చేపడుతూ ఉన్నటువంటిది మనందరికీ తెలిసినటువంటి పరిస్థితులే. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికి వాళ్ళు తన జాగ్రత్త చేసుకుంటూ తన పక్కన ఉన్నటువంటి వారిని అందరినీ కూడా చైతన్య పరిచయ క్రమంలో భాగంగా మరి జిల్లాలో అధికార యంత్రాంగం చేపడుతున్నటువంటి సహాయక చర్యలు కానివ్వండి, తీసుకున్నటువంటి జాగ్రత్తలు కానివ్వండి జిల్లా ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం అయింది. జిల్లా ప్రజలకు చందంగా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు. ఒక విధంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో పోల్చుకున్నట్లయితే ఈ ప్రజలకు చైతన్య కానీ మన విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఒక ఫస్ట్ సారి ఆథెంటికేట్ చేస్తే సరిపోతుంది. ఒక 12 లొకేషన్స్లో మాత్రము అక్కడ ఆ పర్టికులర్ ఈపాస్ డివైస్ అప్డేట్ లేని వలన ఒక గంట అక్కడ డిలే అవ్వడం జరిగింది. తర్వాత దాన్ని కూడా సరి చేయడం జరిగింది. ఒకటి. రెండవది మనకుంటున్న పోర్టబిలిటీ ఇష్యూస్ గురించి చెప్పారు. ఫస్ట్ రోజున ఎవరెవరు స్థానికంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం ఇవ్వడం జరిగింది. పోర్టబిలిటీ కొన్ని రాష్ట్రాల్లో కొంచెం 1-2 లొకేషన్స్లో పనిచేయాలైన వలన ఆఫ్టర్నూన్ నుంచి అది కూడా యాక్టివేట్ చేయడం జరుగుతుంది. సో పోర్టబిలిటీ కూడా ఎక్కడెక్కడ ఎవరు ఉన్నారో వాళ్ళు తీసుకోవచ్చు. వాళ్ళకి ఇంకా 15 రోజులు టైం ఉంటుంది. ఎప్పుడైనా వెళ్ళి వాళ్ళు తీసుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. దట్ ఈస్ ఆల్సో రిసాల్వ్. బోత్ థింగ్స్ ఆర్ రిసాల్వ్. ఏపీ ప్రజలను ఎన్నికల కమిషనర్ సుప్రీంకోర్టుతో పాటు ఆ భగవంతుడే కాపాడారని అన్నారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఒకవేళ ఎన్నికల కమిషనర్ స్పందించకుండా ఉంటే పరిస్థితి ఊహిస్తేనే భయమేస్తోందని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇటు ఎలక్షన్ కమిషన్, సుప్రీంకోర్టు రెండు అడ్డుపడకుండా ఉంటే స్థానిక సంస్థలు ఈ రోజుకి అయిపోయి ఉండేవి. లాస్ట్ డేట్ ఈరోజు ఎలక్షన్లు అయిపోయి ఉండేవి, పని అయిపోయి ఉండేది. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల పని కూడా అయిపోయి ఉండేది. ఆ రోజు స్థానిక సంస్థలకి 21వ తేదీన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, 24 మున్సిపాలిటీలు, మళ్ళీ అదే రూరల్ ఓటర్స్ 27 పంచాయతీ, 29 పంచాయతీలు, 4,80,00,000 మంది అయి ఉండేవాళ్ళు. క్యూలో నిలబడి ఓట్లు వేసి ఉండేవాళ్ళు. ఈ నెలాఖరు వరకు కలెక్టర్ దగ్గర నుంచి బిల్ కలెక్టర్ వరకు కంప్లీట్ ఎలక్షన్ డ్యూటీలో ఉండేవాళ్ళు. ఆ రోజు మార్చి 13 నేను 11 గంటలకి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టా. ఎన్నికలు వాయిదా వేయాలని చెప్పేసి కోరా. కరెక్ట్గా 1 గంటకి ఎలక్షన్ కమిషన్ రమేష్ కుమార్ గారికి ఫోన్ చేశా. అయ్యా, మీరు ఒక్క కేసు నెల్లూరులో కరోనా కేసు వస్తే వారం రోజులుగా సినిమా హాళ్ళు మూసేశారు, స్కూళ్ళు మూసేస్తున్నారు, అన్నీ మూసేశారు. కానీ ఎన్నికలు జరుపుతూ ఉంటున్నారు. 4,80,00,000 మంది క్యూలో నిలబడి ఓట్లు వేయాలా? ఇది ఎంతవరకు సబబు అని చెప్పేసి నేను అడిగాను. ఆయన కూడా ఆలోచనలో పడ్డాడు. కారణం ఏమైనా కావచ్చు. నెక్స్ట్ డే ఆయనకి ఢిల్లీ వర్గాలు కావచ్చు, మేము చెప్పింది ఆయనకి రిజిస్టర్ అయి ఉండొచ్చు. 14వ తేదీ ఆయన ఎన్నికలు పోస్ట్పోన్ చేస్తూ ప్రకటించినారు. నేనేమంటానంటే, ఈరోజు కమిషన్ సుప్రీంకోర్టు అడ్డపడకుండా ఉండుంటే రాష్ట్రంలో ఈ కంప్లీట్ 15 రోజులు 21 నుంచి 29 వరకు 4 రోజులు కోట్ల మంది క్యూలో నిలబడి ఎలక్షన్ జరిగి ఉంటే ఏమైపోయి ఉండాలా? ఆలోచిస్తే ఒక భయానకమైన పరిస్థితి, భయంకరమైన పరిస్థితి, ఆందోళనకు గురి కావాల్సిన పరిస్థితి. ఏదేమైనా అల్టిమేట్గా ఆ ఎలక్షన్ కమిషన్, సుప్రీంకోర్టు, ఆ భగవంతుడు కాపాడు కాబట్టి రాష్ట్రం ఇంకా మిగిలింది. ఇది అన్ఫార్చునేట్. గవర్నమెంట్ ఆలోచనలు మాత్రం దురదృష్టకరమైన ఆలోచనలు చేశారు. ఇప్పటికైనా ఇటువంటివి రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉంది. కర్నూలు జిల్లా కోడుమూరులో ఉచిత అన్నదానం చేసి ఔదార్యాన్ని చాటుకున్న హెచ్పీ పెట్రోల్ పంప్ యజమాని సర్వేశ్వర్ రెడ్డి కరోనా వైరస్ ప్రభావంతో దేశం మొత్తం లాక్డౌన్ ప్రకటించడంతో రోడ్డుపై ఎంతో మంది అనాథలు, లారీ డ్రైవర్లు భోజనం దొరక్క కడుపు మార్చుకుని విలవిలలాడుతున్నారు. దీనిని గమనించిన హెచ్పీ పెట్రోల్ పంప్ యజమాని సర్వేశ్వర్ రెడ్డి, మేనేజర్ శాషావలి వారి మిత్రబృందం కలిసి రోడ్లపై ఉన్న అనాథలకు, లారీ డ్రైవర్లకు కోడుమూరు సీఐ పార్థసారథి రెడ్డి, ఎస్ఐ మల్లికార్జున చేతుల మీదుగా అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ పార్థసారథి రెడ్డి, ఎస్ఐ మల్లికార్జునులు హెచ్పీ పెట్రోల్ పంపు యాజమాన్యాన్ని, మేనేజర్ షాసాను, అతని మిత్రులు జాకీర్, హుస్సేన్, బాషా, ఘోరా, మహేష్, అహద్లను అభినందించారు.
ఏమనుకోతుంది బాబు మనకు ఇంకోటి బాబు ఇంకోటి భోజనం ఇక్కడ ఒక డాబాని ఐడెంటిఫై చేశాము సార్ నూరు డాబా అది 100 డాబాని ఐడెంటిఫై చేసినాము. ఆ డాబా ఎప్పుడు భోజనానికి అవైలబిలిటీలో ఉంటుంది. ఒకటి మీరు ఈ ఏరియాలో ఎవరైనా వచ్చేవాళ్ళు చెప్పండి. 100 డాబా. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం స్వయం కృషి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో కరోనా వల్ల కష్టకాలంలో ఉన్న ఆటో కార్మికులకు యూనియన్ చేయూత అందించింది. కరోనా మహమ్మారి వల్ల ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులకు సుమారు 1,10,000 రూపాయలు విలువ చేసే బియ్యం, నిత్యావసర వస్తువులు, కూరగాయలు 80 మంది ఆటో కార్మికులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా భీమవరం పట్టణ ఆటో యూనియన్ అధ్యక్షులు శ్రీ సత్యనారాయణ పాల్గొన్నారు. ఆటో కార్మికులు ఈ విపత్కర పరిస్థితిలో బ్యాంకులకు అలాగే ఫైనాన్స్ సంస్థలకు ఈఎంఐలు కట్టలేని పరిస్థితి కనుక ప్రభుత్వం వారు 6 నెలల వరకు వాయిదా వేయాలని కోరారు. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిన కారణంగా ఆ స్తంభించిన వ్యవహారంలో మనం కూడా ఒక భాగస్వాములయ్యాం. ఆటో కార్మికులు పూర్తిగా కూడా మన జీవన వృత్తి కోల్పోయి ఉన్నాం. ఈ కోల్పోయినందున మన యూనియన్ సభ్యులు, కమిటీ సభ్యులందరూ కూడా మనం కూర్చోవడం జరిగింది. ఏం చేయాలంటే మన యూనియన్ దగ్గర కనీసం డబ్బులు ఏమి లేవండి. అంటే ఉన్న డబ్బులన్నీ కూడా సభ్యులందరికీ ఇంత అని ఇచ్చేయడం జరిగింది. డబ్బులు లేవు అయినప్పటికీ కూడా మన యూనియన్లోనే కొంతమంది 3-4 ధన సహాయం చేశారు. కార్యక్రమం చేయండి, తర్వాత చూసుకుందాం. సభ్యులు మనం ఏంటంటే సఫర్ అయ్యాం కనుక కార్యక్రమం చేయండి, తర్వాత చూసుకుందాం అన్నారు. అందుకని గాను ఈ కార్యక్రమం మొదలెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి జిల్లా కమిటీ అధ్యక్షులు, భీమవరం పట్టణ అధ్యక్షులు ఇంటి సత్యనారాయణ గారిని ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం ఉద్దేశించి సభ అధ్యక్షులుగా వహించి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ఆయన కోరుచున్నాం. అలాగే సభా అధ్యక్షులు, యూనియన్ అధ్యక్షులు పాలవలస జగన్మోహన్ రావు గారు రావాల్సిందిగా కోరుచున్నాం. సెక్రటరీ గారు కోలా ప్రసాద్ బాబు గారు, అలాగే సలహా సభ్యులు ఏటీఎం గారు, సలహా సభ్యులు శ్రీను గారు, అలాగే తోట నాగేశ్వరరావు గారు సలహా సభ్యులు, అలాగే గల్లి హానూక్ గారు, నాని గారు, బాబీ గారు, కమిటీ సభ్యులు కొంచెం రండి. కమిటీ మెంబర్స్ కూడా ముఖ్యంగా కమిటీ మెంబర్లు కూడా వచ్చి ఇలా పక్కన ఉంచోవాలి. కార్యక్రమం ప్రారంభించడం. సభాధ్యక్షులు, గౌరవాధ్యక్షులు ఇంటి సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా, కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా కోరుతున్నాం. మాస్క్ లేకుండా వాటర్ వేసే వాళ్ళు, మాస్క్ లేకుండా కడుపునే వాళ్ళని సాంగ్ గా చేస్తున్నారు. అది హైలైట్ చేయలేదు. అనంతపురం కళ్యాణదుర్గంలో పోలీసులు అత్యుత్సాహంతో విధి నిర్వహణలో ఉన్న 3 జర్నలిస్టులపై దాడి చేశారు. అత్యవసర పని నిమిత్తం అనంతపురం వెళ్లడానికి కళ్యాణదుర్గంకి వచ్చిన సెట్టూరి మండలంలోని ఎమ్మెల్యే ప్రెస్ మీట్ ముగించుకుని వస్తున్న రిపోర్టర్లను నానా దుర్భాషలాడుతూ లాఠీతో కొట్టారు స్పెషల్ పార్టీస్ సివిల్ కానిస్టేబుల్స్. దీంతో ఆగ్రహించిన జర్నలిస్టు ప్రధాన టీ సర్కిల్లో ఆందోళనకు దిగారు. స్పందించిన పట్టణ సీఐ కానిస్టేబుల్తో జర్నలిస్టులకు క్షమాపణ చెప్పించడంతో ఆందోళన విరమించారు. రిపోర్టర్ల ఐక్యత
పోలీస్ జూలం పోలీస్ జూలం పోలీస్ జూలం రిపోర్టర్ల ఐక్యత రిపోర్టర్ల ఐక్యత పోలీస్ జూలం పోలీస్ జూలం రిపోర్టర్ల ఐక్యత రిపోర్టర్ల ఐక్యత పోలీస్ జూలం పోలీస్ జూలం రిపోర్టర్ల ఐక్యత రిపోర్టర్ల ఐక్యత పోలీస్ జూలం పోలీస్ జూలం రిపోర్టర్లపై పోలీసుల దాడులు పోలీసులపై రిపోర్టర్లపై పోలీసుల దాడులు పోలీసుల దాడులు పోలీసుల దాడులు పోలీస్ జూలం పోలీస్ జూలం రిపోర్టర్ల ఐక్యత రిపోర్టర్ల ఐక్యత రిపోర్టర్లపై దాడులు రిపోర్టర్లపై దాడులు రిపోర్టర్లపై దాడులు విధి నిర్వహణ విలేకరులకు రక్షణ కల్పించాలి విధి నిర్వహణ విలేకరులకు రక్షణ కల్పించాలి విలేకరులపై దాడులు విలేకరులపై దాడులు విలేకరుల ఐక్యత విలేకరుల ఐక్యత విధి నిర్వహణ విలేకరులకు రక్షణ కల్పించాలి విధి నిర్వహణ విలేకరులకు రక్షణ కల్పించాలి విలేకరులపై దాడులు రిపోర్టర్లపై దాడులు రిపోర్టర్లపై దాడులు రిపోర్టర్లపై దాడులు రిపోర్టర్లపై దాడులు విధి నిర్వహణ విలేకరులకు రక్షణ కల్పించాలి విధి నిర్వహణ విలేకరులకు రక్షణ కల్పించాలి విలేకరులపై దాడులు విలేకరులపై దాడులు విలేకరుల ఐక్యత విలేకరుల ఐక్యత విధి నిర్వహణ విలేకరులకు రక్షణ కల్పించాలి విధి నిర్వహణ విలేకరులకు రక్షణ కల్పించాలి విలేకరులపై దాడులు ఈ రోజు విధినంలో ఉన్నటువంటి అవుతుంది ఫోర్త్ ఎస్టేట్ గా కీర్తించబడిన విలేకరులు ఎలాంటి జీతభత్యాలు లేకుండా కేవలం సమాజ హితం కోసం అక్షర శ్రామికులుగా సమాజ సేవకులుగా ఈ రోజు విధులు నిర్వహిస్తుంటే వాళ్ళపైన పోలీసులు ఎలాంటి విచారణ లేకుండా దాడులు చేయడం అనేది నిజంగా సిగ్గు చేయటం ప్రజాస్వామ్యానికే ఇది ముప్పని చెప్పేసి మేము ఈ విధంగా హెచ్చరిస్తున్నాం. మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్స్ను మరి వారి దొంగలో తొక్కి విలేకరుల దాడులు పాల్పడిన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని వారిని సస్పెండ్ చేయాలని మరి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. కర్నూలు జిల్లా బనగానపల్లి నియోజకవర్గంలోని సంజామల మండల పరిధిలోని నొస్సం గ్రామంలో ఒక వ్యక్తికి కరోనా లక్షణాలు బయటపడడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సంజామల రైల్వే స్టేషన్లో గ్యాంగ్మెన్గా పనిచేస్తున్న ప్రేమ్ ప్రకాష్కు జ్వరం వస్తుండటంతో గ్రామస్తులు వైద్యులకు తెలియజేయడంతో ఈ నెల 23న కర్నూలు ఐసోలేషన్ వార్డుకు తరలించారు. పరీక్షల అనంతరం కరోనా లక్షణాలు బయటపడడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. గ్రామానికి చేరుకుని అనుమానితులను జల్లెడపడుతుంది. జిల్లా కోవిడ్-19 అధికారి శ్రీదేవి ఆధ్వర్యంలో వైద్య బృందం గ్రామానికి చేరుకుని రాజస్థాన్కు చెందిన అనుమానిత వ్యక్తులపై ఆరా తీశారు. 6గురిని బనగానపల్లె పట్టణంలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అనుమానిత వ్యక్తి నమూనాలను కర్నూలులోని పరీక్షించగా పాజిటివ్ వచ్చినట్టు తేలింది. అయితే వ్యాధి నివారణ కొరకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. గ్రామంలో బ్లీచింగ్ పౌడర్ చల్లి వైరస్ నివారణ కొరకు స్ప్రే చేశారు. గ్రామం నుండి ఎవరిని బయటకు పంపకుండా ఇతర వ్యక్తులను ఎవరిని గ్రామంలోకి రానివ్వకుండా చర్యలు చేపట్టారు. మొత్తం మీద కరోనా మహమ్మారితో భయాందోళనతో గ్రామస్తులందరూ ఆందోళన చెందుతున్నారు. పవర్ స్పెల్ కాదు, టార్చ్ స్పెల్ కొట్టించా. పవర్ స్పెల్ ఆడేస్తారు మందులు.
మా వైట్ పేపర్ చేయండి. వన్కి నేను అక్కడ నుంచి స్టార్ట్ అయినా అంటున్నాడు, కానీ 7 o'clock ఇక్కడ నుంచి వీళ్ళు డ్యూటీకి పోయిన వరకు రావాలంటే 7 hours జర్నీ అయితే పట్టదు కదా. సో మధ్యన వాడు ఎక్కడైనా స్టే చేశాడా లేకపోతే ఎక్కడ ఒక్కటే ఇస్తావా? మా దగ్గర లేవు. టీవీ 9లో సంజయ్ రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రేషన్ దుకాణాలలో కార్డుదారులకు ఒక కార్డునకు 1 కేజీ కందిపప్పు, కార్డులో తలనొక్కింటికి 5 కేజీల బియ్యం అందజేసే కార్యక్రమాన్ని శేషయ్య మెట్ట 34వ షాపులో ప్రారంభించారు. మార్కింగ్ ద్వారా సామాజిక దూరాన్ని పాటించే విధంగా క్యూలో నిలబడి రేషన్ తీసుకున్నారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 1 గంట వరకు ఈ పంపిణీని నిర్వహించే విధంగా నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు. రోజుకి వార్డు పరిధిలోని 50 నుండి 120 మందికి మాత్రమే రేషన్ అందజేయడం వలన సామాజిక దూరం పాటించడం వీలవుతుందని నిర్వాహకులు తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ సతీష్, వార్డు సచివాలయ పరిపాలన సెక్రటరీలు గోపాలకృష్ణ, షాపు డీలర్లు సతీష్, మాజీ కార్పొరేటర్లు 34వ వార్డు కార్పొరేటర్ రెడ్డి, పార్వతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డిస్టెన్స్ లేదు అక్కడ ఏమన్నారకి అంతేనా? చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో తెల్ల రేషన్ కార్డుదారులకు ఏప్రిల్ నెల సరుకులను చౌకదారుల దుకాణాల ద్వారా పంపిణీ చేయనున్నారు. పాత రేషన్ కార్డుల ఆధారంగా బియ్యం, కందిపప్పు, చక్కెర, గోధుమ పిండి ఇస్తున్నారు. వీటిలో బియ్యం కిలో, కందిపప్పు ఉచితంగా ఇస్తారు. కార్డుదారులు దుకాణానికే వెళ్లి తీసుకోవాలి. మిగిలిన సరుకులు సొమ్ము చెల్లించి తీసుకోవచ్చు. వేలి ముద్రలు లేకుండా VRO, VRAను నామినీ ఆఫీసర్లుగా నియమించారు. చౌక దుకాణాల వద్ద కార్డుదారులు 2 మీటర్ల వ్యక్తిగత దూరం పాటించాలి. ఆ మేరకు డీలర్లు మార్కింగ్ వేశారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో పేద ప్రజలకు బియ్యం, కందిపప్పు ఉచితంగా పంపిణీ చేస్తున్నారని, చక్కెరకు స్థానిక నాయకులు ఆర్థిక సహాయం చేయడంతో ప్రజలకు ఉచితంగా చక్కెర పంపిణీ చేస్తున్నామని, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజల్ని ఆదుకోవడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉదారత్వానికి నిదర్శనమని అన్నారు. మేడం వచ్చినారా? ఒకరే పెట్టించి మనం వాళ్ళందరి దగ్గర పెట్టించుకోవాలి. చూడమ్మా చూడమ్మా రోజు రోజుకి చూడ తెప్పించేసి మేడం కవర్లేసి అట్టగా తల్లి అది ఒక లేరు, అది చూడు కావాలి, ఒకే లేరు 3
మేడం పట్టుకోండి మేడం. ఈరోజు ఆశీర్వాదంతో 5 కేజీలు బియ్యము, కందిపప్పు 1 కేజీ ప్రజలు ఫ్రీగా ఇస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ చక్కెర మాత్రం మా పార్టీ తరఫున మన కార్యకర్తలు భరతరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు చక్కెర డబ్బులు కట్టేసి అందరికి ఫ్రీగా ఇస్తున్నాం. ప్రతి వార్డులో కూడా ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను. అన్ని వార్డులో కూడా చక్కెర ఫ్రీగా ఇవ్వమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను. దయచేసి మన శక్తి ఉడతా భక్తి శక్తితో ఈరోజు అందరూ ఒక తాటి మీద పోయి అందరికి సహాయం చేయమని కోరుకుంటున్నాం. ఇది మంచి పద్ధతి. ఇప్పుడు అందరం ఒక్కొక్క దగ్గర చేరి 10 మంది సహాయం చేయాలి. 10 నిన్న మార్కెట్లు పెట్టడం బాగా జరిగింది. క్రౌడ్ అంతా కంట్రోల్ అయినారు. ఈ బియ్యం కూడా దూరం నుంచి డిస్టెన్స్ నుంచి అందరూ తీసుకోవాలి. తోపులు లేకుండా కూడా జగనన్న మన కోసం కష్టపడుతున్నాడు. ఆయనకి మనం అండగా అంటే మనకు ఆయన అంటే ఆయనకి మనకు అండగా ఉంటేనే ఈరోజు కరోనా భూతాన్ని తరవచ్చు. కాబట్టి దయచేసి ఇది మంచి కార్యక్రమం వచ్చింది. ప్రతి ఒక్క ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి ఈరోజు దేవుళ్ళ ఉన్నారని దాన్ని కర్నూలు జిల్లా దేవనకొండ మండలానికి చెందిన సుమారు 150 మందికి పైగా వలస కూలీలు తమిళనాడు రాష్ట్రంలో తిరుపూర్ జిల్లాలో ఉన్నారు. పొట్టకూటి కోసం వచ్చి ఇక్కడ నిర్బంధంలో చిక్కుకుపోయామని, చిన్నపిల్లలతో వృద్ధులతో ఇబ్బందులు పడుతున్నామని, ఇక్కడ మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదని, మేము ఇక్కడ తీవ్ర ఇబ్బందులతో గురవుతున్నామని అన్నారు. ఎలాగైనా సరే స్వస్థలాలకు చేర్చాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. వీరిలో నల్లచెలిమెల్ల, గుడ్లకొండ, బంటుపల్లి, కుంకునూరు, పత్తికొండ గ్రామాలకు చెందిన వారు అధికంగా ఉన్నారు. మాది కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా దేవనకొండ మండలము నల్లచెలిమెల గ్రామము. మేము తమిళనాడుకి వలస నిమిత్తం ఉపాధి కోసం వలస వచ్చాము. కాకపోతే ఇక్కడ ఏమీ వసతులు లేవు. మా ఊరికి రావడానికి ఈ ఊరిలో 100-150 మంది ఇరుక్కుపోయినాము. ఊరికి రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వం స్పందించి దీనిపైన మమ్మల్ని ఊరు తీసుకోవాలని విన్నవిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కర్నూలు జిల్లా కోడుమూర్ల దాతృత్వం చాటుకున్న పెట్రోల్ బంక్ యజమాని. భోజనం దొరక్క కడుపు మార్చుకుని వెలువెల్లాడుతున్న లారీ డ్రైవర్లకు భోజనం పంపిణీ. ఏపీ ప్రజలను ఎన్నికల కమిషనర్ సుప్రీంకోర్టే కాపాడాయి. వారు స్పందించుకుంటే పరిస్థితి ఊహిస్తేనే భయమేస్తోందన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అనంతపురం కళ్యాణదుర్గంలో పోలీసులు అత్యుత్సాహం. విధి నిర్వహణలో ఉన్న 3 జర్నలిస్టులపై దాడి. జర్నలిస్టుల ఆందోళన. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ గీతం.